బ్రదర్స్ చలో. ఓకేనా? ఎందుకది బొక్క నా ఫోన్కి? హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. టైం వచ్చేసి 5:30. డేట్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇండిపెండెన్స్ డే చెప్పా కదా. ఒక లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి ఒక టూర్ అయితే ప్లాన్ చేసాం. మేము టూర్కి వెళ్ళేది ఛత్తీస్గఢ్ స్టేట్ ఒకటి, ఒడిశా స్టేట్ ఒకటి. ఛత్తీస్గఢ్లో ఒక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అని అండ్ చిత్రగఢ్ వాటర్ ఫాల్స్. ఒడిశాలో ఏంటంటే డియోమాలి హిల్ స్టేషన్ ఉంది, అది చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా ముందు ఛత్తీస్గఢ్ అయిపోయిన తర్వాత డియోమాలి వెళ్తాం. ట్రిప్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ డే మొత్తం ట్రిప్ వచ్చేసి 3 days. డే 1 తీర్థగఢ్ వాటర్ ఫాల్స్, అది జగదల్పూర్కి దగ్గరలో ఉంది. అది ఒక 40 kilometers డిస్టెన్స్లో. అది అయిపోయిన వెంటనే జగదల్పూర్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అవసరం లేదు, నార్మల్ మార్నింగే చిత్రగఢ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అన్నమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి జగదల్పూర్లో రూమ్ వికెట్ చేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ టు డియోమాలి. మేబీ ఈవినింగ్కి వెళ్తాం 6 ఆ టైంకి. డియోమాలిలో నైట్ స్టే చేస్తాం. నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజు, వ్యూ పాయింట్ అన్నీ కవర్ చేసుకుంటాం. అవగానే మళ్ళీ రిటర్న్ టు హోమ్ వయా ఒడిశా నుంచి వస్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళాం, వచ్చేటప్పుడు ఒడిశా రూట్ తక్కువగా ఉందని చెప్పి ఇంకా అది రూట్ ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట అందరం కలిసి. ఇంకా చలో ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇన్ తెలంగాణ. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఏమో 108 ఉంది per లీటర్. ఛత్తీస్గఢ్ ఏమో 101, 102 సంథింగ్ ఉంది per లీటర్. ఇక్కడైతే ఫుల్గా కొట్టించుకోము మేమైతే. ఎంత కావాలో బార్డర్ వరకు ఎంత కావాలో అంత కొట్టించుకొని రిమైనింగ్ ఛత్తీస్గఢ్లో కొట్టించుకుంటాం. మాకెందుకు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు బొక్క, అసలు అయితే బడ్జెట్ టూర్ ట్రిప్. జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం. వెల్కమ్ టు భద్రాచలం. ఇదే భద్రాచలం బ్రిడ్జ్. అవతల పక్క భద్రాచలం, యువతల పక్క సారపాక. గోదావరి అయితే పొంగుతూ వెళ్తుంది, అసలు రెడ్ వాటరు, కింద ఫుల్ వాటరు, పైన బైక్ రైడింగ్. చూడడానికి అయితే వ్యూ అయితే బాగుంది, మొత్తం రెడ్ వాటర్ అంతా ఫ్లోలో వెళ్ళిపోతుంది. చింతూరులో ఒక స్మాల్ టీ బ్రేక్, టీ కోసం ఆగినాం, ఒక 10 minutes బ్రేక్ అన్నమాట. అప్పటి వరకు మేము రైడ్ చేసింది అయితే ఒక 100 kilometers వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకోవాలి. చింతూరు నుంచి లెఫ్ట్కి వెళ్ళి ఒక 10 kilometers తర్వాత ఛత్తీస్గఢ్ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం అడవి రూటు, ఒక 150 వరకు అడవి రూట్ వస్తుంది మొత్తం అంతా. నక్సలైట్ ఏరియా మొత్తం అదంతా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. సేఫ్ రైడింగ్. ఇక్కడైతే వర్షాలు అయితే ఏం లేవు, రోడ్ అయితే నార్మల్గా ఉంది. మేబీ నైట్ పడి ఉండొచ్చు. ఇప్పుడైతే వర్షాలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి. మేము ఒక 3 kilometers దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది. నా రైట్ సైడ్లో ఒడిశా బార్డరు, నీ ఉన్నది ఆంధ్ర బార్డరు. ఛత్తీస్గఢ్ బార్డర్కి అండ్ ఒడిశా బార్డర్కి మధ్యలో ఉండేదే శబరి నది, అంటే హాఫ్ వాళ్ళది హాఫ్ వీళ్ళది. ఆ బార్డర్ మొత్తం నది మొత్తం బార్డర్ లైన్ మొత్తం అంతా నదంతా. సుకుమా 78, జగదల్పూర్ 190, రాయ్పూర్ 478. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ గాయస్. నేనైతే ఫస్ట్ టైం బైక్ మీద వేరే స్టేట్కి క్రాస్ అవడం, అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలకి బైక్ మీద ఫస్ట్ టైం క్రాస్ అవుతున్నా. అది కూడా కొద్దిగా డేంజరస్ ఏరియా, నక్సలైట్ల ఏరియా అన్నమాట. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ తెలంగాణ క్రాస్ అయ్యాం, తర్వాత ఆంధ్రాకి ఎంటర్ అయ్యాం, ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్. ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ అయితే మనం కుంటలో ఉన్నాం.
ఇక్కడ నుంచి సుకుమాకి వెళ్ళాలి. సుకుమా ఇక్కడ నుంచి 78 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడి నుంచి తీర్థగర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది వచ్చేసి 80 కిలోమీటర్స్ అంత వస్తుంది అనుకుంటా. తీర్థగర్ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత చలో నైట్ స్టే టు జగదల్పూర్. పిల్లలందరూ ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్తున్నారు అనుకుంటా స్కూల్కి. మేమంటే ఆ టైంలో మిక్చర్ పట్ల కోసం పోయేది స్కూల్కి. ఎవరో దేశభక్తి కోసం అయితే పోలేదు. ఇప్పుడు అవి తీసుకుని వెంటనే గోడ దూకి జంపు క్రికెట్ ఆడుకోవడానికి మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం పోయేది మళ్ళీ ఇంటికి. ఇంకా ఇప్పుడు మేము రైడ్ చేసేది సుక్మా డిస్టిక్. మేము వెళ్ళే రూట్లో మొత్తం నక్సలైట్ల ఏరియా అన్నమాట. ఈ రూట్ అని కాదు, ఛత్తీస్గఢ్ మొత్తం నక్సలైట్ల ఏరియానే. మాకైతే ఎవ్రీ 10 కిలోమీటర్స్కి సిఆర్పిఎఫ్ జవాన్స్ అయితే కనపడుతున్నారు. వాళ్ళు ఇంకా నడుచుకుంటూ అలా అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. రోడ్డు పక్కన నడుచుకుంటూ సైలెంట్గా అలా అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రూట్లో డే కన్నా నైట్ రైడ్ చేసాం అనుకో, అంతే సంగతులు. ఇంకా हवा అని చెప్పరా. हवा 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 भरने का उसमें दूर कौन भैया तुमको हिंदी नहीं, वो डम्मी हिंदी है, वो बात करेगा. हमारा पीछे आ जाओ, हमारा पीछे आ जाओ. ओके ना, हिंदी नहीं आता है ना. ఓరి అమ్మ కాల్ పెట్టరా అంటే ఒరే నీకు వచ్చు కదరా. ఆడ బొంగ వచ్చాడికి ఇటేసారి కోమలకు ఫోన్ చేయి, చూసిస్తారు ఒకసారి. అరే జస్ట్ ఇప్పుడు ఒక స్మాల్ టీ బ్రేక్ అయింది. జస్ట్ మళ్ళీ రైడింగ్ స్టార్ట్ చేసాం మళ్ళీ. ఇంక ఇక్కడ నుంచి నాన్ స్టాప్ రైడ్ అనమాట. ఇదంతా ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుందని చెప్పారు మా వెనకాల. అందుకని ముందుగానే ఒకసారి బైక్ చెక్ చేయించుకున్నమాట, టైర్లో గాలో ఇవన్నీ. ఇదేంటంటే సీసీ రోడ్ వచ్చింది మొత్తం అంతా. ఫారెస్ట్ ఏరియా అంతా సీసీ రోడ్ అంట. సీసీ రోడ్లో 70 క్రాస్ అయ్యామంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి ఎక్కువ. అందుకని స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాం. ఇంకా నార్మల్ స్పీడ్ వెళ్తున్నాం. ఇంకా జస్ట్ ఇప్పుడే ఘాటీలోకి ఎంటర్ అయినాం. ఘాటీ పేరు వచ్చేసి జీరం ఘాటీ. అయితే అసలు బాగాలే రోడ్డు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. చూసుకోకుండా వెళ్ళామనుకో జారు పడే ఛాన్స్ ఉంది ఎక్కువ. అప్ ఎక్కించేటప్పుడు అయితే స్కిడ్ అయిపోతుంది బైక్. ఫ్రంట్ టైర్ స్కిడ్ అయిపోతుంది. ఇక్కడ ఆర్టీసీ లేదనుకుంటాబ్బా. మేమైతే ఛత్తీస్గఢ్కి వచ్చినాక ఒక 150+ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం. ఈ 150 కిలోమీటర్స్లో మాకు ఒక్క ఆర్టీసీ బస్ కనపడలే. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆర్టీసీ బస్ అయితే అస్సలు ఒకటి కూడా కనపడలేదు మాకు అసలు. అది కాక మాకు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే కనపడ్డాయి. ఏదో భరత్ ట్రావెల్స్ అంట మరి. అదే కదా కామెడీ. భయ్యా ఎక్కడ ఉంది ఇంకా 16 ఇంకేం 15 పోయింది. వాటర్ అవేనా తీర్థగర్ వాటర్ అవి. ఏదైనా వాటర్ ఫాల్స్ ఉంటుంది గాడి వచ్చేసా. అదే కదా కామెడీ. భయ్యా నేను కవర్ అవుతున్నానా? అందరూ వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చెప్పాలా? చెప్పు. కవర్ అవ్వదేం ఎందుకు కవర్ పోయా? నేను వాయిస్ కూడా కవర్ అవుతుంది. చెప్పు గట్టి చెప్పాలి కొద్దిగానే. వద్దులే ఎందుకు. భయ ఎంత దూరం భయా? తెలియకపోతే చెప్పు, అర్థమైందా? నా ఫోన్ చేస్తా బయటికి వచ్చేస్తారు. భయ్ హిందీ మాట్లాడ వచ్చా వాళ్ళకి? నయా ఆతే భయ్. కాదు हिंदी नहीं आते क्यों आते? अरे यार भैया भैया कौन है हमारे पास? देखेंगे आप लोग ना है क्या होता है?
జస్ట్ ఇప్పుడే లొకేషన్కి అయితే రీచ్ అయినా. బైక్స్ ఎంట్రీ టికెట్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఈచ్ వన్ బైక్ వచ్చేసి 20 రూపీస్. నాకైతే వెహికల్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. మేబీ క్రౌడ్ కూడా ఎక్కువ ఉండొచ్చు బాగా. లాంగ్ వీకెండ్ కదా, అది కూడా లాస్ట్ 10 డేస్ నుంచి ఫుల్ వర్షాలు వస్తున్నాయి. మేబీ వాటర్ ఫ్లో కూడా ఎక్కువ రావచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా బైక్ పార్క్ చేసి లొకేషన్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా బాగానే వచ్చింది అప్పుడు. ఇక్కడ అక్కడ కిందకి వెళ్తే వస్తుంది. ఇది చెప్పు ఎలా ఉంది ఫీలింగ్? ఒకలా ఉంది. ఏ అంతమంది జనం ఉంటే ఏముంటది? అమ్మో వీడు పెద్ద విఐపి మరి వీడు. బాగుంది వాటర్ ఫాల్స్. ఎక్కువ మంది అనడం కాదండి. ఫ్లో ఎక్కువ వస్తుంది. ఫ్లో ఎక్కువ వస్తుంది. నేను స్నానం చేయడం టైంలో కూడా అంతే ఉంటుంది. స్నానం చేయడం లేదండి. నార్మల్ టైంలో కూడా అంతే ఉంటుంది. నార్మల్ టైంలో కూడా అంతే ఉంటుంది. మరి స్నానం స్నానం చేయనిస్తారు కింద. రెడ్ వాటర్ లో చేయాలా? వైటిష్ కలర్ లో వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు నీకు వర్షం పడడం వల్ల రెడ్ కలర్ లో కనిపిస్తుంది అంతే. ఈ చిత్రకూట దగ్గర ఉండదు కదా స్నానం, ఉండదు కదా చిత్రకూట దగ్గర. తిరుగుడు కూడా సేమే ఉంటుంది, కాకపోతే నీకు అసలు స్నానం చేయడానికి ఉండదు. అమ్మో ఇదే ఇంత దూరం, ఇదే ఇంత హైట్ వస్తుంది, అదే ఇంత ఫ్లో వస్తుందండి. చిత్రకూట ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ కదా 300 feet అనుకుంటా. 300 feet విత్ అంటే 300 feet విత్ చాలా ఎక్కువ. అది ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది. ఇంద్రావతి రివర్. మేమైతే జగదల్పూర్కి రీచ్ అయినాం. జస్ట్ ఇప్పుడు రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చామన్నమాట. మాకు రూములు దొరకడానికి నానా తిప్పలు కదా అసలు. తిరిగాం, ఒక 5-6 హోటల్ తిరిగాం, కానీ ఎక్కడ రూమ్ ఖాళీ లేవు. రూమ్ చూస్తేనేమో వరస్ట్ గలీజు దొరుకుతున్నాయి. హాస్టల్ టైప్ ఉంటాయి చూసా, డామెటరీ, అవి షేరింగ్ వస్తాయి మొత్తం అంతా. దాంతోపాటు వాళ్ళందరికీ ఒకటే షేరింగ్ వాష్రూమ్ అన్నమాట. ఆ వాష్రూమ్ చూస్తే మొత్తం పాన్పరాకే, ఎర్ర సముద్రం ఇంకా మొత్తం అంతా. వెతకగా ఒక రూమ్ అయితే దొరికింది. ఇంకా 2 రూములు తీసుకున్నాం ఇక్కడే. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి అందరం డిన్నర్కి స్టార్ట్ అయినామన్నమాట. ఇంకా మా రూమ్ దగ్గరలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పేసి హోటల్ ఉంది. ఇంకా ఆ హోటల్కి వెళ్ళామన్నమాట తినడానికి. మా వాడైతే 2 దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. మేమైతే చికెన్ కర్రీ విత్ నాన్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట.
దమ్ బిర్యానీ యావరేజ్గా ఉంది. చికెన్ కర్రీ విత్ నాన్స్ పర్లేదు, తినొచ్చు ఒకసారికి. మాకైతే ఫుడ్ సరిపోలేదు అన్నమాట. ఇంక అక్కడ కూడా యావరేజ్గా ఉంది, ఇంకా ఫుడ్ కూడా అంత బాగాలేదు. ఇంకా బయటకు వచ్చేసి మేమైతే డామినోస్ నుంచి పిజ్జాస్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా పిజ్జా తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవడం. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.